డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు అనంతపురంలో ఉన్న వర్షాధార ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం 50 సంవత్సరాలుగా నిరంతరం శ్రమపడుతున్న ఒక కార్యకర్త, కర్షకుడు, వ్యూహకర్త. ఆర్డిటి ఏఎఫ్ ఇకాలజీ సెంటర్ ద్వారా ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనుభవాలను, ఆలోచనలను, ఆశయాలను తెలుసుకునే ఒక అవకాశం మాకు దొరికింది ఈ చర్చల ద్వారా. ఇవి అందరికీ ప్రేరణనిస్తాయని నా ఆశ. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మనము ఏఎఫ్ ఇకాలజీ సెల్ ప్రారంభించడానికి, దాన్ని ఒక దిశలో నడిపించడానికి ఈ రకమైన సమస్యలన్నీ మార్గదర్శకంగా ఉన్నాయి. అయితే ఏఎఫ్ ఇకాలజీ సెల్ చేసిన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఆ ప్రయత్నాల ఫలితం ఎలా ఉంది? మేము చేసిన ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఫలితాలను ఇచ్చినాయి. మేము చేసిన ప్రయత్నాల్లో బాగా ఫలితాలను ఇచ్చినది ఏంటంటే, ఇంతకుముందు చెప్తే కదా నేను, ట్రీ క్రాప్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. రెయిన్ ఫెడ్ కల్టివేషన్లో ట్రీ క్రాప్స్ తీసుకురావాలనే దానిపైన చాలా బలంగా వర్క్ చేయడం జరిగింది. నిజంగానే ఇది ఒక ఎదురీత లాంటి కార్యక్రమం అన్నమాట. అయినా కానీ అనంతపురం జిల్లాలో కొంతవరకు సక్సెస్ అయినాం దాంట్లో. ఎందుకంటే మ్యాంగో, టామరిండు ఇట్లాంటి పంటలను రెయిన్ ఫెడ్ ఏరియాస్లో తీసుకురావడంలో కొంతవరకు బాగా సక్సెస్ అయినామని అనిపిస్తుంది ఒక స్థాయి వరకు. అంతేకాకుండా మేము ప్రభుత్వాన్ని కూడా ఒప్పించగలిగినాం అన్నమాట. ఈ విధంగా చేస్తేనే మెట్ట రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అందుకోసమనే గవర్నమెంట్లో కూడా రైలాండ్ హార్టికల్చర్ కార్యక్రమం, ఉపాధి హామీ పథకం కింద దాన్ని బలంగా చేయడం అనేది జరుగుతూ వచ్చింది అనమాట. అది ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, మనము కేవలము వ్యవసాయం పైనే ఆధారపడితే వాళ్ళకు మనం ఎప్పుడు జీవనోపాధులు మన భద్రత కల్పించలేము. వాళ్ళకు అదనంగా ఆదాయం, వ్యవసాయం కాకుండా ఉండేటువంటి ఆదాయ మార్గాలు కూడా వాళ్ళకు ఉండాలా అనేటువంటి ఆలోచన కూడా బలంగా ఎకాలజీ సెంటర్లో మేము ప్రయత్నం చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఆ నేపథ్యంలోనే ఆలోచనకు అనుగుణంగానే మేము ఇక్కడ యూత్ రిసోర్స్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడము, అక్కడ డ్రైవింగ్ స్కూలు, తర్వాత కంప్యూటర్స్, తర్వాత ఇంకా వేరే ఎలక్ట్రికల్స్, తర్వాత రూరల్ ఎలక్ట్రికల్స్ అని చెప్పినని, మోటార్ సైకిల్ రిపేర్స్ అని, ఇట్లాంటివన్నీ కూడా మేమేం చేస్తున్నామంటే, ఇంట్లోనే ఉండి అదనంగా ఆదాయం వచ్చేదానికి ఎట్లా ఆలోచన చేయాలని చాలా వరకు ఆ విధంగా ఆలోచన చేయడం అనేది జరిగిందన్నమాట. వాటి తగ్గ నైపుణ్యాలు పెంచితే వాళ్ళకు ఏదో ఒక రకంగా కొంచెం అదనంగా ఆదాయం వచ్చి పడుతుంది, అడిషనల్ లైవ్లీహుడ్ వచ్చి పడుతుంది అనేది ఒక బలమైనటువంటి ఆలోచనతో చేసినాం అనమాట. సో కొంతవరకు అది బాగానే సక్సెస్ అయింది. మేము ఫోకస్ చేసింది కూడా ఎక్కువ వాళ్ళను డిస్ప్లేస్ చేయకూడదు అని చెప్పి. ఇది బెంగళూరులో పోయి ఉద్యోగం చేసుకునే దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ బట్ మేమనేది ఏంటంటే, వాడు బెంగళూరు పోయి ఉద్యోగం చేసుకోవాలంటే చాలా జీతం వస్తే కానీ ఆ బెంగళూరులో బతకలేడు. వాడు ఈయన నుంచి డిస్ప్లేస్ అయిపోతాడు. మళ్ళీ అక్కడ పోయి కొత్త సంసారం పెట్టాలి. ఆ సంసారాన్ని చూసుకునేటట్లు, మళ్ళీ వాడు బతికేటట్లు అంత జీతం రావాలంటే అక్కడ రాదు. కాబట్టి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అక్కడ పోయినప్పుడు. వాడు ఇంట్లోనే ఉండి నీకు నెలకి 200 రూపాయలు, దినానికి 200 రూపాయలు వస్తే కూడా నీకు 200 రూపాయలు వచ్చేదానికి తోడవుతుంది. నువ్వు బయటికి పోయి నువ్వు పని చేసినప్పుడు నీకు దినానికి 500 వస్తే కూడా తక్కువ పడుతుంది అన్నమాట. సో కాబట్టి చాలా వరకు దీనిపైన మేము పని చేసినప్పుడు ఒక 60-65% ఆ విధంగా రూరల్ ఏరియాస్లోనే వీళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయగలిగినాం అన్నమాట. సో ఆ విధంగా ఒక రకంగా చెట్ల వలన కొంత ఆదాయము, ఈ విధంగా ఏదో చదువుకున్నటువంటి వాళ్ళు, అరకొర డ్రాప్అవుట్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ విధంగా యూత్ రిసోర్స్ సెంటర్ ద్వారా కొంచెం అడిషనల్ నాన్ ఫామ్ సైడ్ క్రియేట్ చేయడం అనేది, అది కూడా ఒక రకంగా మంచి ఫలితం అనేది చూపించింది. దానికి అదనంగా మేము ఏం చేసినామంటే, ఈ ఎకాలజీ సెంటర్లో ఈ విమెన్కి కూడా నాన్ ఫామ్ సైడ్లో కొంచెం ఆదాయం అనేది రావాలా. ఏదో ఒకటి మామూలు వ్యవసాయం చేసుకుంటుంటారు, కూలీ చేసుకుంటుంటారు, రెండూ చేసుకుంటుంటారు చాలామంది ఇక్కడ. వీళ్ళే వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఇంకో మూడో రకం, ఈ రెండింటికి సంబంధం లేని ఆదాయం ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పిననే మేము ఈ ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ అని చెప్పినటువంటి ఒక ఫర్ విమెన్, ఇట్స్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ విమెన్. సో చేయడం అనేది కొంత దగ్గర ఒక 6-7 వేల కుటుంబాలకు 3,000 నుంచి 15-20 వేల వరకు ఆదాయం అదనంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం విజయవంతంగానే జరిగింది. అంటే ఏమవుతుందంటే, రాను ఈ లైవ్లీహుడ్స్ అనేటివి కొంచెం ఒక రకమైనటువంటి భద్రత అయితే ఏర్పడుతుంది. అయితే చిల్లులు ఎక్కడ పడుతున్నాయంటే, ఈ కన్జ్యూమరిజం వచ్చింది కదా ఇప్పుడు, ఈ వినియోగ సంస్కృతి వచ్చిన తర్వాత ఎంత ఆదాయం వస్తే కూడా ఇట్లా దీనిలలో వెళ్ళిపోతుంది. ఖర్చులు ఎక్కువైపోయినాయి అనమాట. ఆదాయం అయితే పెరుగుతుంది కానీ బట్ ఖర్చులు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఈ మోడల్లో మనం దాన్ని మార్చేది చాలా
కష్టం. సో దానిపైన కూడా కొంత వర్కౌట్ చేస్తున్నాం కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ లాంగ్ వే టు గో. ఈ చర్చలో మీరు 2, 3 విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకమని, వాటర్ షెడ్ పథకమని ఇవన్నీ ఒక రకంగా సంస్థలు చేసేది కాదు, ప్రభుత్వం చేసే పని. ప్రభుత్వం చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇలాంటి పథకాలని రూపొందించడంతో అలాంటి విషయాల గురించి కానీ, ఆ కార్యక్రమాలను అమలు చేయడంలో కానీ మీ పాత్ర ఎంతవరకు ఉన్నది? మీరేమి అందులో ప్రయత్నం చేశారు? అంటే నేను మొదటి నుంచి కూడా ఎట్లా ఆలోచన చేసామనంటే ఎన్‌జీఓలు సమస్యను తీర్చలేవు. ఎన్‌జీఓలు చేయగలిగింది అంటే ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమి అని చెప్పని మనం ఒక ప్రయోగం చేసి ప్రభుత్వాలకు చూపించొచ్చును. చూడండి ఈ విధంగా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పని చూపించేస్తున్నాను. ఇప్పుడు మేము ఆర్డిటీలో ఉన్నప్పుడు తర్వాత ఎకాలజీ సెంటర్ మేము వాటర్ షెడ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మేము దాన్ని వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అనలేదు. మొత్తం దేశమంతా ప్రపంచమంతా వాటర్ షెడ్ అంటే కూడా మేము వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అనలేదు. మేము దానికి పెట్టిన పేరు ఏమంటే ఎకో ఎంప్లాయ్మెంట్ అని పేరు పెట్టినాం. ఓకే. ఎకో ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఎకాలజీ ఎంప్లాయ్మెంట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ టు గో టుగెదర్. రెండు దాంట్లో ఎంఫసిస్. ఎందుకంటే అనంతపురం జిల్లాలో మైగ్రేషన్ చాలా డిస్ట్రెస్ మైగ్రేషన్ చాలా బలంగా ఉంది. ఊర్లే వెళ్ళిపోయేవాళ్ళను. అట్లాంటి దాన్ని అరికట్టాలనుకుంటు. మరి ఎట్లా అరికట్టాల దాన్ని? ఎట్లా అరికట్టాలంటే ఎక్కడైతే లేబర్ ఫోర్స్ ఉన్నారో ఆ లేబర్ ఫోర్స్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ చేసేదానికి, ఎకాలజీ డెవలప్ చేసేదానికి ఉపయోగిస్తే ఈ రెండు కూడా బలపడతాయి అనేది ఒక బలమైనది. ఎక్కడైతే మేము ఈ ఎకో ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ చేసినామో అక్కడ మైగ్రేషన్ లేదు. అక్కడ వనరులు డెవలప్ అయినాయి. సాయిల్ కన్జర్వేషన్ జరిగింది బాగా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జరిగింది, వెజిటేషన్ వచ్చింది, రెయిన్ ఫెడ్ హార్టికల్చర్ వచ్చింది, అక్కడ గ్రౌండ్ వాటర్ బాగా ఇంప్రూవ్ అయింది, మంచి ఫలితాలు చూసినాం. మీరు కూడా వాటర్ షెడ్ విలేజ్ చూడమనేది జరిగింది. సో ఆ విధంగా ఈ ఎకో ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక బలమైనటువంటి ఉదాహరణగా ఉందన్నమాట. ఒక పక్క సైమల్టేనియస్గా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, కమ్యూనిస్ట్ పార్టీస్, ఇంకా కొంతమంది మేధావులు వాళ్ళందరూ కూడా ఎర్లీ 80s నుంచి ఉపాధి హామీ ఒక చట్టం కావాలా అని చెప్పి ఒక పక్క సైమల్టేనియస్గా పోరాటం జరుగుతుంది అనమాట. ఆ పోరాటంలో కూడా నా వంతు నేను పార్టిసిపేట్ చేస్తూ వచ్చిన చర్చల్లో కానివ్వండి. అట్లా 1984లోనే ఒక వర్క్షాప్ జరిగింది, ఉపాధి హామీ చట్టం ఆవశ్యకత. అప్పటికే మహారాష్ట్రలో అది వచ్చింది కాబట్టి దేశమంతా కావాలా అని చెప్పి వర్క్షాప్ జరిగితే అక్కడ నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ స్ట్రీమ్ అనేది ఉందన్నమాట. ఈ ఉపాధి హామీ అనేది చట్టం కావాలా, వీళ్ళ కూలీలకు హక్కు ఉండాలా అని చెప్పండి. సో ఆ రెండింటినీ ఈ దీంట్లో యాక్చువల్గా చూడడం జరిగింది అనమాట. ఒక పక్క ఉపాధి కల్పించవచ్చు, ఇంకో పక్క ఆ విధంగానే వనరులను కూడా డెవలప్ చేయొచ్చు అనేది మంచి బలమైనటువంటి ఆలోచన రావడం జరిగింది. సో అది కడాన ఆ పోరాటంలో చేసేటువంటి ఉపాధి హామీ అనేది ఒక చట్టం కావాలనే దాంట్లో మేము 200 గ్రామాల్లో యాక్చువల్గా మేము మహిళల దగ్గర సంతకాలు చీరలు నిండేంత వరకు పైన ఒక స్లోగన్ పెట్టి ఉపాధి మాకు హక్కు కావాలి అని చెప్పని ఒక స్లోగన్ రాసి చీరల పైన సంతకాలు పెట్టించినాం అనమాట. ఆ విధంగా 200 సారీస్ మేము 200 విలేజెస్ నుంచి తీసుకొని ఒకసారి కల్మినేషన్లో జరిగింది 2003లో పెద్ద జైతి ఘోష్ వాళ్ళందరూ కూడా మేధావులందరూ కూడా ఉపాధి కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో అందరూ కలిపి పెద్ద ప్రదర్శన చేసినారు, ఇది కావాలా అని చెప్పండి. దాంట్లో ఈ ప్రదర్శన మన చీరలన్నీ కూడా ప్రదర్శన చేయడం జరిగింది. చాలా మంచి ఇంపాక్ట్, అది చాలా బలమైనటువంటి స్టేట్మెంటు సివిల్ సొసైటీ, కమ్యూనిస్ట్ పార్టీస్ నుంచి గవర్నమెంట్కి పోవడం అనేది జరిగింది అనమాట. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఉపాధి హామీ చట్టం కావాలా అని చెప్పండి. సో తర్వాత యూపీఏ గవర్నమెంట్ రావడం, ఉపాధి హామీ చట్టం కావడం అనేది జరిగింది అనమాట. సో ఆ విధంగా ఉపాధి హామీ చట్టం అయినప్పుడు అప్పుడు మనకు అదృష్టం కొద్దీ రాజు గారు ఉండేవాడు, మంచి ప్రోగ్రెసివ్ థింకర్ అనమాట. రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఉండేవాడు. అప్పటికే మన ప్రోగ్రామ్ గురించి అతనికి తెలుసు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎకో ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. సో ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా దాన్ని యాక్చువల్గా ఉపాధి హామీ పథకంలోకి తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. సో ఎకో ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్నే దాంట్లోకి తీసుకొని రావడం అనేది జరిగింది. దానికి ఇంకా అన్నా హజారే గారు చేస్తుండేవాళ్ళు, తర్వాత మైరాడా చేసి అవన్నీ కూడా కలిపితే అన్నీ కూడా అది దాదాపు అన్నీ ఒకే లైన్లోనే ఉండడం అనేది. దాంట్లో ఉండే మెసేజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, బట్ దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అలాంగ్ విత్ దట్ దెర్ ఈస్ ఎ కో-ఆబ్జెక్టివ్ ఈస్ వీ హ్యావ్ టు డెవలప్ ది రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ మనం డెవలప్ చేయాలి. ఈ రెండు ఆబ్జెక్టివ్స్ రియలైజ్ అయితే ఉపాధి హామీ పథకం అనేది మా కూలీలు ఎదగడానికి ఒక నిచ్చెనలాగా ఉండాలి, కానీ అది ఒక గమ్యంగా ఉండకూడదు అనేది ఆ కాలంలో మేము పెట్టినటువంటి ఒక లక్ష్యం అన్నమాట. అది ఒక నిచ్చెనలాగా వాళ్ళకి ఎక్కి దాని అవసరం లేకుండా పోవాలా, అప్పుడే
వీళ్ళు కూడా గౌరవంగా బతకగలుగుతారు అనేటువంటి ఆలోచన బలంగా దాన్ని నడిపి దాని రూపురేఖలన్నీ కూడా ఆ విధంగా చేయడం జరిగింది. దానికి యుగంధర్ గారు కూడా చాలా బాగా ఆయన కూడా ఒక వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన దాన్ని బాగా తీసుకోవడం, ఆయన యాక్చువల్గా ఆ కార్యక్రమం కోసమనే ఆయన ప్లానింగ్ కమిషన్లోకి మెంబర్గా పోవడానికి ఒప్పుకున్నాను. అది కండిషన్ అనమాట. ఆయన యాక్చువల్గా మన్మోహన్ సింగ్ గారితో కండిషన్ పెట్టి ఒప్పుకున్నాడు. ఆయన ఈ కార్యక్రమం మీరు చేస్తామంటే నేను వస్తాను, లేకపోతే రానంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే పోయినాడు అనమాట. సో అట్లా ఎతిరిగి ఎన్జిఓలు అనేటివి సమస్యలను తీర్చలేవు, సమస్యలను ఎట్లా తీర్చవచ్చు అని చెప్పని చూపించగలుగుతాను. సో ఆ నేపథ్యంలోనే నేను ఎప్పుడు ప్రభుత్వం వాళ్ళతో ఎందుకు ఎక్కువ కలిసి పనిచేయాలనుకుంటానంటే వాళ్ళు ఏదైనా చేస్తే విస్తృతమైనటువంటి ప్రభావం ఉంటుందన్నమాట. ఎంతో వేల కుటుంబాలకు, లక్షల కుటుంబాలకు వాళ్ళు చేయగలుగుతారు, అందుబాటులో ఉంటారు. రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండే. యాక్చువల్గా మన దగ్గర ఎన్జిఓస్ దగ్గర ఏముండే, చాలా మేజర్ రిసోర్సెస్, ఫైనాన్షియల్గా, టెక్నికల్గా ఏమున్నాయి మన దగ్గర, టెక్నికల్గా కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ అంతా కూడా గవర్నమెంట్ అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు. సో కాబట్టి ఎటు తిరిగి సొల్యూషన్ అంటూ కడాన గవర్నమెంట్ నుంచి రావాలనేది ఇప్పుడు కూడా నేను అనుకున్నాను. విస్తృత స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తేనే స్కేలప్ చేయాలి. ఏదైనా స్కేలప్ చేయాలంటే ప్రభుత్వమే చేయగలరు, ఎన్జిఓస్ అయితే స్కేలప్ చేయలేరు. సో దానికోసం అని చెప్పినంటే గవర్నమెంట్ వాళ్ళతో కలిసి పని, ఈ భావజాలం ఉంది కాబట్టే దాంట్లో ఛాలెంజెస్ ఉంటే కూడా గవర్నమెంట్ వాళ్ళతో కలిసి పనిచేయడానికే నేను ఎక్కువ మొగ్గు చూపినాను. దీనికి మంచి ఫలితాలు కూడా తీసుకురాగలిగినాను అని అనిపిస్తుంది. మీరు ఈ సందర్భంలో ఉపాధి హామీ పథకంలో మీ పాత్రని వివరించారు. అదేవిధంగా వాటర్ షెడ్ పథకం కూడా మొత్తం దేశవ్యాప్తంగా జరిగింది. అందులో ఏఎఫ్ ఇకాలజీ సెల్ కానీ మీరు చేసిన మీ కంట్రిబ్యూషన్ దాని గురించి. మా కంట్రిబ్యూషన్ ఏంటంటే యాక్చువల్గా వాటర్ షెడ్ ప్రోగ్రాంలో ఒక పార్టిసిపేటరీ అప్రోచ్లో చేయాలనేది ఆర్డిటిస్ ఫిలాసఫీ అన్నమాట. మనం గ్రామంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రైతులు ఓనప్ చేసుకోవాలా, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఓనప్ చేసుకోవాలని అన్నా హజారే గారు మాకంటే ఇంకొంచెం అడ్వాన్స్గానే ఉన్నారు ఆ విషయంలో. ఎందుకంటే ఆ గ్రామస్తులతోనే ఆయన ఆ పని చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మేము. సో మాకంటే కొంచెం ఆ పార్టిసిపేటరీ అప్రోచ్ వచ్చేటప్పుడు మాకంటే కొంచెం వెనక మైరాడ వాళ్ళు ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళు ఇంకొంచెం మాకంటే బలంగా ఉన్నారనమాట ఒకప్పుడు, నేను చెప్పేది ఈ ఎర్లీ 90s అట్లాగా ఉన్నప్పుడు. సో అప్పుడే యాక్చువల్గా యుగంధర్ గారు రావడం, అన్నా హజారే ప్రోగ్రామ్ చూసినారు, మన ప్రోగ్రామ్ చూసినారు, మైరాడ ప్రోగ్రామ్, ఆయన మైరాడ బోర్డులో కూడా ఉండేవాడు. అట్లా చూసిన తర్వాత హనుమంతరావు కమిటీ రావడం అనేది జరిగింది 1994 యాక్చువల్గా. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయనకు చెప్పి హనుమంతరావు గారికి బ్రీఫ్ చేసి ఇట్లా ఉన్నాయి, మీరు మనం తీసుకొస్తే మనకు పార్టిసిపేటరీ అప్రోచ్లో మనం పోతే బాగుంటుంది, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో పోవాలని చెప్పని హనుమంతరావు కమిటీ రావడం అనేది అది ఒక ఇంపార్టెంట్ వాటర్ షెడ్ అనొచ్చు. అది ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఫర్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అన్నమాట. సో అట్లాగా రావడం. ఆ తర్వాత ఈ విధంగా మా కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఒక పార్టిసిపేటరీ అప్రోచ్ తీసుకురావడం. దాంతోపాటు ఇంకా మేము ఇంకొంచెం అడుగు ముందుకేసి కాస్ట్ షేరింగ్ అప్రోచ్ కూడా తీసుకొచ్చినాం అన్నమాట. సాయిల్ కన్జర్వేషన్ వర్క్ చేస్తే ఎనీవేర్ 10 to 40% మేము రైతుల దగ్గర మొబిలైజ్ చేసేవాళ్ళం. వాటర్ హార్వెస్టింగ్ వర్క్ చేస్తే 10 to 20% మేము రైతుల నుంచి కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసేవాళ్ళం. అట్లా ఎందుకు చేసేవాళ్ళం అంటే దే హ్యావ్ టు ఓన్ అప్ అని. మేము అట్లా లేకుండా చేసినాం మొదట. మేము కూడా కొంతకాలం 80sలో చేసినప్పుడు నేను చెప్తే కదా ప్రోగ్రామ్ మొదలు పెట్టినప్పుడు బండింగ్ వర్క్, ఎక్సలెంట్ బండింగ్ వర్క్ చేసినాం అనమాట. కంటోర్ బండింగ్ వర్క్ అంటే అద్దంలాగా కనపడేది. మేము పోయి చూస్తే ఒక్క చుక్క ఒక చెంచా సాయిల్ బయటకు పోయేదానికి అవకాశం లేకుండా చేసినాం. అయితే 2 ఏళ్ళు లైన్ పోయిన తర్వాత మిమ్మల్ని అక్కడ పోయి చూస్తే ఆ బండ్స్లో సగం దున్నేసినారు. అది వాస్తవం అనమాట. దే ఆర్ నాట్ దేర్. ఏమి నాకు ఇనిషియల్గా నాకు చాలా కోపం వచ్చింది. అరే ఇంత ఖర్చు పెట్టినా ఇదంతా వేస్ట్ అయిపోయింది. తర్వాత ఆలోచన వచ్చింది, మనం చేసినాము, మనం కావాలని చేసినాం కదా, మనం వాడిని ఇన్వాల్వ్ చేయలేదు కదా. మనం రైతులు అడిగినామా ఈ బండి వేసుకుంటే నువ్వేం చేస్తావు, ఉన్నించుకోవా, ఏం చేస్తావు నువ్వు అడగలేదు కదా మనం. సో దానికోసం అని చెప్పారంటే మేమేం చేసినారంటే అప్పుడు నిజంగానే మా స్టాఫ్కి అందరికీ ఒక 2 weeks ఒక అసైన్మెంట్ పెట్టాం అనమాట. ఒక అసైన్మెంట్ పెట్టి ఏం చెప్పినారంటే మీరేం లేదు, మీరు రైతుల దగ్గరికి పోండి, వాళ్ళు దున్నేసిన దానికి వాళ్ళు లాజిక్ ఏమో కనుక్కోండి, ఎందుకు దున్నేసినారు వాళ్ళు, మరి ఎట్లా చేసుకుంటే వాళ్ళు నిలబెట్టుకుంటారు, ఇది మనం అర్థం చేసుకొని తర్వాతనే దాని ముందుకు పోదామంటే
వాళ్ళు చక్కగా పోయి రైతులతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఎందుకు దున్నేసినారో అర్థం చేసుకున్నారు. అది ఎందుకు సస్టైనబుల్ కాలేదో వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. ఎట్లా చేస్తే వాళ్ళు దాన్ని ఓనప్ చేసుకుంటారు అనేది కూడా అక్కడి నుంచి నేర్చుకొని రావడం, అక్కడ మార్చేసినమాట. అక్కడే యాక్చువల్గా ఒక అప్పుడప్పుడే ఎమర్జ్ అవుతుంది ఆ స్లోగన్, ఇండిజినస్ నాలెడ్జ్ అని చెప్పండి. రైతుల అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ అక్కడి నుంచినే రావడం జరిగింది. ఒక పక్క సైన్స్ ఉంది, సైన్స్ ఎక్కడో యూనివర్సిటీస్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో డెవలప్ అవుతుంది. ఇంకో పక్క అయితే ట్రెడిషనల్ విజ్డమ్ ఉంది, ఏండ్ల నుంచి చాలా కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు సాయిల్ కన్జర్వేషన్ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకున్నారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఈ రెండింటిని మనం హైబ్రిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని మనం హైబ్రిడ్ చేసి బెస్ట్ ఆఫ్ బోత్ మనం కానీ తీసుకొచ్చి ఒక యాక్సెప్టబుల్గా ఉండే పద్ధతిలో కానీ మనం చేయగలిగితే ఐ థింక్ దట్ విల్ బి సస్టైనబుల్, దట్ విల్ బి మెయింటైన్డ్ బై పీపుల్. సో అక్కడి నుంచి ఒక మంచి మలుపు వాటర్ షెడ్ క్వాలిటీలో మనకు ఒక మంచి మలుపు తీసుకుని రావడం అనేది జరిగింది. ఆ తర్వాత వేసినటువంటి బండ్ ఇప్పుడు కూడా మనం పోయి చూడొచ్చు. టుడే ఆల్సో దోస్ బండ్స్ ఆర్ దే. ఎక్కడో అక్కడక్కడ ఎవరో వాళ్ళు కౌలుకి ఇస్తే వాళ్ళు చేసేసి, బట్ అదర్వైజ్ ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ దెమ్. చెక్ డ్యామ్స్ మేము కట్టినవి ఇప్పుడు కూడా భద్రంగా ఉన్నాయన్నమాట. అవసరమైతే వాళ్ళు పూడి తీసేసుకుంటారు, ఆ పూడికి కూడా తీసేసుకుంటే మళ్ళీ అది మామూలుగా పని చేస్తూనే ఉంటారు. సో ఆ విధంగా ఐ థింక్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఫాదర్ ఫెర్రర్ చెప్పేవాడు, అప్పుడు కూడా ఫాదర్ ఫెర్రర్ కూడా చెప్పేవాడు అనమాట, యూ అండ్ ఐ మే నాట్ నో బట్ దే హ్యావ్ నాలెడ్జ్. వాళ్ళకి చేత కాక వాళ్ళు చేసుకోకుండా ఉండొచ్చు, కానీ దే హ్యావ్ నాలెడ్జ్, బట్ వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ నాలెడ్జ్ ఆన్ ఇంటూ యాక్షన్ చెప్పేవాడు అనమాట. అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే సాయిల్ కన్జర్వేషన్ అనేది నిజంగా చెప్పాలంటే ఖర్చు పెట్టి కూలీలు పెట్టి వేయించలేదు కదా, ప్రతి రైతు చేసుకున్నాడు అనమాట. ఎక్కడైతే కొంచెం చిన్న వాళ్ళకు ఉండేటువంటి భూమిలో చిన్న నాలా ఏర్పడుతుందో అక్కడ కట్టేసుకునేస్తాడు, అక్కడ ఉన్నటువంటి రాళ్ళతోనే కట్టేసుకునేస్తాడు. అట్లా ఆ విధంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ వేస్తేనే వాడు నిలుపుకుంటాడు. నువ్వు కంటూరు పోయి నేను ఈ కంటూరు బండి ఇట్లే వస్తుంది అట్లే వాడు దాన్ని నిలిపెట్టుకోరు. వాడు నేను ఇట్లే పోతాను, నీ కంటూరు ఇట్లా పోతుంది కాబట్టి నేను ఇట్లే పోతాను, నాకు బాంబు పోయినట్లు అంటే వాడు ఒప్పుకోడు. లేదప్పా నా ఎద్దులు ఇట్లా పోవాల్సి ఉంటుంది, ఇట్లా నా ఎద్దులు తిరగవు, నువ్వు ఇట్లా వేస్తే లేకపోతే వేయద్దు అంటాడు. సో కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ వేర్ వీ హ్యావ్ టు రియలీ respect the indigenous knowledge of the people, practicability of the technologies. I think that is where I think our success comes. సో ఈ రకంగా మీరు వాటర్ షెడ్ కార్యక్రమాల్లో పార్టిసిపేటరీ ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకురావడంలో చాలా సఫలమయ్యారు. అయితే మీరు వాటర్ షెడ్ లాంటి కార్యక్రమాలు చాలా ఏళ్ల నుంచే చేస్తున్నారు, ఇంచుమించు 20 సంవత్సరాల పైనుంచి ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, పార్టిసిపేటరీ అప్రోచెస్, లోకల్ టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ కంబైన్ చేస్తున్న క్రమంలో ప్రస్తుతం మీరు ఏ విషయం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కానీ ఈ ప్రకృతి వనరులకు సంబంధించి కానీ? ఇంతవరకు మేము చేస్తున్నవన్నీ కూడా ఇప్పుడు కూడా చాలా వరకు వాటి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మేము చేసేటువంటి ఈ ఎన్ఆర్ఎం రిలేటెడ్ యాక్టివిటీస్లో సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వెజిటేషన్, ఇవన్నీ ఫండమెంటల్ అన్నమాట. మోస్ట్ ఫండమెంటల్ మెజర్స్ అన్నీ చేసి తీరాల్సింది. దానికి అదనంగా ఎక్కువ దృష్టి ఇప్పుడు మనం పెడుతున్నది ఎక్కడ పెడుతున్నాము అంటే పర్టికులర్లీ రెయిన్ ఫెడ్ ఫార్మర్స్, పర్టికులర్లీ వాళ్ళ ఇన్కమ్ సెక్యూరిటీ ఎట్లా రావాలా అనే దానిపైన ఒక ఇంపార్టెంట్గా మేము దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాటర్ షెడ్ డెవలప్ చేయడం అనేది ఎన్జిఓస్తో ఇప్పుడు సమంజసం కూడా కాదు. ఎందుకంటే అది డూప్లికేషన్ అవుతుంది చాలా వరకు. గవర్నమెంట్ చేసే పని మళ్ళీ మనం చేయడం అనేది మన వనరులను మనం వృధా చేసినట్లు అవుతుంది. కాబట్టి మేము ఎట్లా ఆలోచన చేస్తామంటే చాలా వరకు గవర్నమెంట్ ఫండ్స్తో వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేస్తాము. బట్ దానికి అదనంగా మనం చేసేదంటే లైవ్లీహుడ్ సైడు మనం ఎక్కువ మనకున్నటువంటి వనరులను ఉపయోగించి, తర్వాత బ్యాంక్స్ ఇట్లాంటి సంస్థలను ఉపయోగించి మనం లైవ్లీహుడ్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దానికి అదనంగా ఈ మధ్య బాగా చేయాలని చెప్పని మేము ఆలోచన చేస్తున్నది, కొంత మొదలు పెట్టింది అంటే ఈ అనంతపురం జిల్లాలో కరువు అనేది ముందు నుంచి ఉన్నటువంటి సమస్య, అది కొత్త సమస్య కాదు, రాను తీవ్రమవుతుంది. అయితే ఈ క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత ఇది ఏమైందంటే గోరు చుట్టుపై రోకటి పోటు అంటాం కదా మనం, అట్లా అయిపోయింది అనమాట. ఈ చాలా వరకు ఇప్పుడు లాస్ట్ 25 years రెయిన్ఫాల్ కానీ డ్రౌట్స్ కానీ మనం స్టడీ చేసినామంటే చాలా డ్రామాటిక్గా మార్పులు రావడం అనేది
జరిగిందనమాట. వర్షపాతం పడేటువంటి తీరులో కానివ్వండి, మోతాదులో కానివ్వండి, పంటలు పండేటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, టెంపరేచర్స్‌లో కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మార్పులు రావడం అనేది జరిగింది. సో, ఇది యాక్చువల్‌గా దిస్ ఈజ్ యాడింగ్ మోర్ అండ్ మోర్ ఛాలెంజ్ నౌ. డ్రౌటే ఒక ఛాలెంజ్ అనుకుంటే, క్లైమేట్ చేంజ్ అనేది ఇట్ హాస్ యాక్చువల్లీ ట్రిపుల్డ్ ది ఛాలెంజ్ అనమాట. ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువే. సో, దానికి ఎట్లా తట్టుకోవాలా అనేది చాలా బలంగా మేము ఆలోచన చేస్తున్నాం. దానికోసం అని చెప్పిననే ఈ క్రాపింగ్ డిజైన్స్ మళ్ళీ ఇప్పుడు ఈ ఈ కరువుకు తట్టుకునే విధంగా మనం క్రాపింగ్ సిస్టమ్స్ ఎట్లా తీసుకోవాలా, ఈ కరువుకు తట్టుకునే విధంగా మనం ఈ మిక్స్డ్ క్రాపింగ్ తర్వాత ఇంతకుముందు మనం ట్రీ క్రాప్స్ కావాలని ఎక్కువ చెప్పేవాళ్ళము. ట్రీ క్రాప్స్ను మనం రెయిన్ ఫెడ్ క్రాప్స్లు తీసుకురావాలా అని చెప్పనంటే మ్యాంగో పెట్టుకోండి ఎక్కువ అని చెప్పేవాళ్ళము, చింత పెట్టుకోండి, లేకపోతే సీతాఫలం ఇట్లాంటివి డ్రౌట్ టాలరెంట్ పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే క్లైమేట్ రెసిలియంట్గా ఉండాలంటే 3 కూడా కలిపి పెట్టండి. సీతాఫలము, నేరేడు, చింత, మామిడి ఇట్లాంటివి మీరు ఒక తోపులాగా మీరు పెట్టుకొని, మీకు 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఆ విధంగా మీరు పెట్టుకుంటే, 3 ఎకరాలు మీరు వేరే రకాలైనటువంటి పంటలు పెట్టుకుంటే, ఆ పంటల్లో కూడా మళ్ళీ మీరు పెట్టినటువంటి వృక్ష పంటల్లో కూడా మళ్ళీ సాంవత్సరిక పంటలు కూడా ముంగారు ఇట్లాంటి పంటలు కానీ వేసుకోగలిగితే, సో ఈ విధంగా చేసుకుంటూ వస్తే క్లైమేట్ రెసిలియన్స్ అనేది కూడా వస్తుంది, డ్రౌట్ రెసిలియన్స్ అనేది కూడా వస్తుంది అని చెప్పి దాని చుట్టూ మేము ఇప్పుడు ఎక్కువ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఒక రకంగా అగ్రో ఎకాలజీని, అగ్రో ఫారెస్ట్రీ అని చెప్పి డిఫరెంట్గా ఆలోచన చేసి ఎక్కువ దృష్టి దానిపైన పెడుతున్నాం. దానికి అదనంగా మళ్ళీ నాన్ ఫామ్ లైవ్లీహుడ్స్ ఎట్లా ఉండాలి, స్కిల్స్, యూత్, పర్టికులర్లీ రూరల్ అండర్ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. ఆ అండర్ ఎడ్యుకేటెడ్ యూత్కు ఎటువంటి నాన్ ఫామ్, ఆఫ్ ఫామ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనేది ఒక బలమైనటువంటి ఆలోచన. విమెన్కు వాట్ ఇన్కమ్ జనరేషన్ ఏముండొచ్చు, అగ్రికల్చర్ కాకుండా నాన్ ఫామ్లో ఏముండొచ్చు అనే దానిపైన. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనం ఈ క్లైమేట్ రెసిలియన్స్ అనేది, తర్వాత రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్, రెయిన్ ఫెడ్ ఫార్మర్స్కు ఒక ఏమంటారు ఎకనామిక్ సెక్యూరిటీ అనేది వస్తుంది అనేది ఒక అది అనమాట. దీనికి అదనంగా ఈ మధ్య మేము ఇంకేం చేస్తున్నామంటే, ఈ కన్జ్యూమరిజం వచ్చిన తర్వాత, ఈ వస్తుదాహం వచ్చిన తర్వాత అందరూ ఆల్ పీపుల్ ఆర్ సక్డ్ ఇన్ టు ఇట్ అనమాట. నువ్వు ఎంత సంపాదిస్తే కూడా వాళ్ళకి తక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంది. సో ఆ సందర్భంలో దానిపైన కూడా కొంచెం మేము వర్క్ చేయాలా అని చెప్పండి ఇప్పుడు చేసేది మొదలుపెట్టినాం. ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలా, ఏవి నిజంగా అవసరాలు, ఏవి మనకు అనవసరమైనటువంటి ఖర్చులు, ఊరికే ఎవరినో చూసి వాడేదో మంచి సెల్ ఫోన్ తెచ్చుకున్నాడు, నేను కూడా ఒక సెల్ ఫోన్ తెచ్చుకోవాలని, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఇంకో రకమైన లేటెస్ట్ టీవీ ఉంది, మాకు కూడా ఇంకా ఇట్లాంటి టీవీ గుట్టి కావాలని చెప్పిన ఇట్లాంటి ఆలోచనలు, దిస్ ఈజ్ ఆల్ సకింగ్ పీపుల్ ఇన్ టు ది దట్ కైండ్ ఆఫ్ మార్కెట్ దిస్ థింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక అంశాలపైనే ఆధారపడి, నాకు ఆదాయం లేకపోతే నీతో నాకేమన్నట్లుగా ఆలోచన చేస్తున్నాను అనమాట. ఎట్లాంటి కుటుంబంలోనే వస్తున్నాయి అట్లాంటి పిల్లలే ఆస్తుల కోసం అని చెప్పినని తల్లిదండ్రుల పైన హింస చేయడం, ఈవెన్ చంపడం కూడా జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా విడిపోతూ ఉన్నారు. ఈ మార్కెట్ ఎకానమీ అనేది ప్రజల్ని విడదీసేసి అమానుషంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దానిపైన కూడా ఈ మధ్య మేము కొంచెం బలంగా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమనే మేము దానికి ఏం పేరు పెట్టినామంటే, మనం విమెన్ ఇమాజినేషన్ క్యాచ్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో దానికి అమ్మతత్వము అని చెప్పని మేము పేరు పెట్టడం అనేది జరిగింది. అమ్మతత్వం అంటే మనం ఇతరులను మన సంబంధాలనేవి కూడా ఒక ఆర్థికంగానే కాకుండా వాళ్ళపైన కరుణ, ప్రేమ ఉండడం, అవసరంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అని చెప్పి ఎవడో ఏదో తెచ్చుకున్నాడు కాబట్టి మనం కూడా దానికోసం తెచ్చుకొని ఖర్చు పెట్టేసుకొని మనం దివాలా తీసుకోవాలని చెప్పి ఇట్లా లేకుండా, కొంచెం మానవత్వాన్ని కూడా పెంచి పోషించి మానవ సంబంధాలను కూడా పునరుద్ధరిస్తే బాగుంటుంది అనే దానిపైన కొంచెం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. విమెన్ స్పందిస్తున్నారు, అంత సులభం కాదు, ఇది చాలా పెద్ద ఛాలెంజ్. బట్ అయితే ఐ థింక్ మేము విమెన్నే ఫ్రంట్ ఎండ్ చేసి పనిచేస్తాం అనమాట. మేము అనేది ఏంటంటే, ఏ అభివృద్ధి జరిగినా కానీ మహిళల ఆధ్వర్యంలోనే జరగాల, మహిళల భాగస్వామ్యంలోనే, వాళ్ళ నాయకత్వంలోనే జరగాల అనేది ఇది మాకు బాగా ఆ విషయంలో అయితే చాలా వరకు బాగా పురుషులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. జనరల్గా బై అండ్ లార్జ్ తీసుకుంటే బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఆ విధంగా మనం ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా కనిపిస్తుంది. మార్కెట్ ఎకానమీ అనేది మనుషులను విడదీయడము, దాంట్లో హింసను దాంట్లోకి చొప్పించడము, తర్వాత చాలా విపరీతమైనటువంటి స్వార్థం వాళ్ళల్లో వచ్చేయడము. సో నీతో నాకేం లాభం లేకపోతే నీతో నాకు సంబంధాలు అవసరం లేదన్నట్లు నీకు చీట్ చేయడం, ఏదైనా జరుగుతున్నాను. సో దీని చుట్టూ కొంచెం పని చేస్తే కానీ మనం ఏదో ఎక్కడో చోట మళ్ళీ మనం నీతి, నిజాయితీ,
వాల్యూస్ అనేది ప్రయత్నమైన గట్టిగా చేయాలా అనేటువంటి దానిపైన కూడా మేము ఆలోచన చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎంత చేస్తే కూడా అభివృద్ధి అభివృద్ధి అంటే మనం పోయినంతసేపు వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ఎయిదర్ వీఆర్ లుకింగ్ అట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ వీఆర్ లుకింగ్ అట్ రైట్స్ ఏదో అట్లాంటిగా ఆలోచన చేస్తున్నాం. కానీ ఈ వాల్యూస్, మానవత్వం, మనుషులు, మానవ సంబంధాలు, అదే దానిపైన పెద్దగా దృష్టి నాకు కనిపించలేదన్నమాట. అదైతే చాలా పెద్ద లోటుగా నాకు అనిపిస్తుంది. దానికోసమే దానిపైన కూడా కొంచెం కలిపి పనిచేయాలనేది ఆలోచన అనమాట. మల్లారెడ్డి గారు, మారుతున్న సమాజంలో మారుతున్న సమస్యలకి అనుగుణంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా కొంత ముందు దృష్టితో కూడా ఆలోచించి రకరకాల పరిష్కారాలని, రకరకాల సమాధానాలని కనుక్కునే ప్రయత్నంలో ఇప్పుడు అమ్మతత్వం అన్నది ఒక కొత్త ఆలోచన. అందులో మీరు సఫలమవుతారని ఆశిస్తున్నాను. అయితే ఇకాలజీ సెంటర్, ఏఎఫ్ ఇకాలజీ సెంటర్లో మీ కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? వారి వివరాలు, మీరు ఎన్ని గ్రామాల్లో పనిచేస్తుంటారు? ఆ వివరాలు కూడా కొంచెం తెలియజేస్తారా? మేము 230 గ్రామాల్లో పనిచేస్తున్నాము. ప్రత్యక్షంగా మేము 40,000 కుటుంబాలతో ప్రత్యక్షంగా పని చేస్తున్నాము. పరోక్షంగా టెక్నాలజీకి సంబంధించి మేము చేసేటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు అట్లాంటివన్నీ కూడా కలుపుకుంటే మేము చేసేది దగ్గర దగ్గర 1,00,000 నుంచి 1,20,000 కుటుంబాల వరకు ఉంటాయన్నమాట. అంటే మేము గ్రామంలో ఇంటెన్సివ్గా కొన్ని కుటుంబాలతో పనిచేస్తే మిగతా కుటుంబాలతో కొంచెం లెస్ ఇంటెన్సివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో మా అవుట్ రీచ్ అంతా డైరెక్ట్గా ఒక 40,000 ఫ్యామిలీస్, ఇండైరెక్ట్గా 1,00,000 నుంచి 20,000. మా దగ్గర మేము పనిచేసేటువంటి సిబ్బంది అంటే ఎట్లంటే ఒక 125 to 130 ఫుల్ టైం ఉన్నారు. మాకు బలము ఎక్కడ అంటే కార్యకర్తలని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 yearsగా దాన్ని మేము విమెన్ కార్యకర్తలే పెడుతున్నాం. ఎందుకంటే మేము విమెన్తోనే పనిచేస్తాం కాబట్టి. వాళ్ళు 200 వరకు ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా కటింగ్ ఎడ్జ్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర వాళ్ళు పోషించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అంటాం. వాళ్ళకు పనిచేసిన దానికి కొంత ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళు ఆ గ్రూప్ మెంబర్సే అయి ఉంటారు. వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి ఒక పక్క వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు, ఇంకో పక్క ఏదైనా కార్యక్రమాలు లబ్ధి వస్తే కూడా వాళ్ళు లబ్ధిదారులుగా కూడా ఉంటారు. సో కాబట్టి కటింగ్ ఎడ్జ్లో ఈ కార్యకర్తలు మాకు చాలా బలంగా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ సోషియో టెక్నికల్ ఆర్గనైజర్స్ అని చెప్పి ఉన్నారు. తర్వాత మండల్ టీమ్ లీడర్స్ ఉన్నారు. తర్వాత సీనియర్ లెవెల్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఇట్లాగా ఉన్నారు. అంతా కలిపితే మాకు 130 మెంబర్స్ ఉంటాం అన్నమాట. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మల్లారెడ్డి గారికి చాలా ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మనతోటి ఇప్పుడు పంచుకున్నారు. ఇంకా చాలా విషయాలు మల్లారెడ్డి గారితో చర్చించాల్సిన అవసరం ఉంది. మనము మిగతా అంశాలని వచ్చే భాగంలో మాట్లాడుకుని మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం.